ఒకానొక అందమైన అడవిలో హెలెన్ ఇంకా జీనో అనే అందమైన పిచ్చుకలు వాళ్ళ కొడుకు ప్యారిస్తో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటారు. హెలెన్ ఇంకా జీనో ఆ అడవిలోనే చాలా ధనవంతులన్నమాట. అందుకని వాళ్ళకి ఎందులోనూ ఏ లోటు ఉండేది కాదు. హెలెన్ పిచ్చుక తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒక్క పనైనా చేయనిచ్చేది కాదు. అలానే తను కూడా ఏ పని చెయ్యకుండా ఎప్పుడూ తన దగ్గర పనిచేసేవాళ్ళని కష్టపెడుతూ ఉండేది. నానా ప్యారిస్, రా, ఈ ఆహారం తిను, నీకోసమే చేయించాను. అలా తనకి ఆహారం పెట్టి ఏ పని చెయ్యనివ్వకుండా గారాబం చేయడంతో ప్యారిస్ చాలా లావుగా ఇంకా బద్ధకంగా తయారవుతాడు. అలానే ఒక రోజున అనారోగ్యంకి గురవుతాడు. అంతటితో గూగు పావురం వైద్యం చేయడానికి వస్తాడు. మీ కొడుకుకి చిన్న అనారోగ్యం చేసింది. కాని తను రోజు ఏం పని చేస్తూ ఉంటాడు జీను పిచ్చుక? తన దినచర్య ఏంటి? తను అసలు ఏం చెయ్యడు గూగు పావురం. ఇలా తిని కూర్చుంటూ ఉంటాడు. వాణ్ణి అలా తయారు చేసింది తన అమ్మ హెలెన్ పిచ్చుకనే. ఇంతలో హెలెన్ పిచ్చుకకి కోపం వచ్చి గూగు పావురంతో ఇలా అంటుంది. అసలు నా కొడుకుకి పని చేయాల్సిన అవసరమేంటి? వాడు ధనవంతుడు. మా ధనవంతులకు పని చేయాల్సిన కర్మ ఏమీ పట్టలేదు. ఆ మాటలు విని గూగుకి అర్థమవుతుంది అసలు ఏం చెయ్యాలి అని. అంతటితో జీనోకి ఇలా చెప్తాడు. నీ కొడుకుకి నయం అవ్వాలి అంటే ఈ రోజు నుంచి 1 నెల వరకు ప్రతిరోజు మన అడవి మధ్యలో ఉన్న ఒక మాయా ద్రాక్షపు చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అక్కడ ద్రాక్ష పళ్ళను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తినాలి. అలానే హెలెన్ పిచ్చుక కూడా తనతో పాటుగా వెళ్ళమని చెప్పు. ఇలా చేస్తేనే నీ కొడుకుకి నయం అయ్యేది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గూగు పావురం. అంతటితో మరుసటి రోజు ఉదయం ఇద్దరు తల్లి కొడుకు పిచ్చుకలు ఆ మాయా చెట్ల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మా, ఇంత దూరం ఎగరడం నా వల్ల కాదు. నేను అలసిపోతున్నాను. కానీ తప్పదు ప్యారిస్ నాన్న, నీ ఆరోగ్యం బాగవ్వడానికి ఇది ఒక్కటే దారి. ఆ మాయా పళ్ళు తినాల్సిందే నాన్న. అలా ఆ పళ్ళు తెచ్చుకుని ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోతారు ఇద్దరూ. ఆ తరువాత ఆ పళ్ళను తింటాడు ప్యారిస్ పిచ్చుక. అలానే వాటి రుచి బాగా నచ్చుతుంది ప్యారిస్కి. అలా కొన్ని రోజులకు అక్కడికి వెళ్లడం సులువైపోతుంది హెలెన్ ఇంకా ప్యారిస్కి. అంతటితో పోటాపోటీగా నువ్వు ముందా నేను ముందా అనుకుంటూ సరదాగా అక్కడికి వెళ్లి పళ్ళు తెచ్చుకోవడం మొదలు పెడతారు తల్లి కొడుకు పిచ్చుకలు. అలా గూగు చెప్పిన నెల గడిచిపోతుంది. అలానే ప్యారిస్ కూడా లావు తగ్గి చురుకుగా మారతాడు. అప్పుడు గూగు దగ్గరికి వెళ్ళి, నిజంగా ఆ మాయా ద్రాక్ష పళ్ళు చమత్కారాన్ని చేశాయి గూగు పావురం. నా కొడుకుకి పూర్తిగా న్యాయమైపోయింది. ఆ మాట విని గూగు పావురం నవ్వుతూ, హహ, అది ఏ మాయా పళ్ళ చమత్కారం కాదు జీనో పిచ్చుక. అసలు అవి మాయా చెట్లే కాదు. నీ కొడుకుకి కావాల్సింది మంచి వ్యాయామం. కాని హెలెన్కి ఉండే గర్వం తగ్గితేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే నేను ఈ నాటకం ఆడాను అని చెప్పడంతో హెలెన్ చేసిన తప్పుకి క్షమాపణలు చెప్తుంది. అలానే అప్పటినుంచి అంతా మంచిగా ఉంటారు.